చేతిలో అధికారం ఉంది, అధికారంతో పాటు వచ్చిన అహం ఉంది. ఇంకే కుదిరితే కిడ్నాపులు, కాకుంటే దాడులు, వీలైతే బెదిరింపులు, తప్పదనుకుంటే ప్రలోభాలు, ఉన్న అన్ని మార్గాల్లో ప్రజాస్వామ్యానికి పాతరేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పచ్చమోకలు రెచ్చిపోయాయి, అడ్డదారిలో పదవులు ఎగరేసుకుపోయాయి. తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో వైఎస్ఆర్సీపీ మహిళా కార్పొరేటర్లపై జరిగిన దాడి ఈ రాష్ట్రం ఇంకా మర్చిపోలేదు. ఆ వెంకన్న సాక్షిగా మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు, బూతులతో రెచ్చిపోయారు, వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు తిరువూరులో సేమ్ సీన్ రిపీట్ అయింది. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడికి పాల్పడ్డారు. ఎన్నిక జరగకుండా ఎంతటి విధ్వంసం సృష్టించాలో అంతా చేశారు. ఎమ్మెల్యే కొలికిపూడి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఓ పద్ధతి ప్రకారం దాడులు, దౌర్జన్యాలు చేశారు. ఇదే తిరువూరులో ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయాణిస్తున్న వాహనంపై పోలీసుల సాక్షిగా దాడికి తెగబడ్డారు. హైకోర్టు జోక్యం చేసుకుని డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో భద్రత కల్పించాలని ఆదేశాలు ఇచ్చాక జరిగిన పరిణామాలివి. అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత గొప్పగా పరిఢవిల్లుతోందో మీకు అర్థమయ్యింది. నిజం చెప్పాలంటే ఈ దేశంలో రాజ్యాంగబద్ధ పదవులు అనుభవించి రిటైర్ అయ్యి నిత్యం ప్రజాస్వామ్యం గురించి పరితపించే వారందరి మనసులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతరేశాయి పచ్చమొక్కలు. ఒక్క సభ్యుడి బలం లేకున్నా పోటీలోకి దిగి పదవులు ఎగరేసుకుపోయారంటే ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ఎంతలా కాపాడుతున్నారో మనకు అర్థమవుతుంది. గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ మొదలుకొని గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక వరకు వీళ్ళు చెయ్యని అక్రమం లేదు, తొక్కని అడ్డదారి లేదు. ప్రతి కార్యాలయంలో గోడలకు అంబేద్కర్ ఫోటోలు తగిలించి అంబేద్కర్ గోడ మీద ఫోటోలకే పరిమితమని చాలా మంచి మెసేజ్ ఈ రాష్ట్రానికి ఇచ్చారు. ఇలా గెలిచిన గెలుపుని ఓ గెలుపుగా భావిస్తున్నారు. దీన్ని కూడా ఓ గెలుపు అంటారా? అవునో కాదో ఓ 10 పాయింట్లు చెబుతాను, మీరే డిసైడ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. తిరువూరులో మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడి చేసి పదవుల కోసం పాకులాడుతున్నారే, ఇది ఓ గెలుపేనా? క్వశ్చన్ నెంబర్ 2. హైకోర్టు ఆదేశాలున్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను తిరువూరుకు రానివ్వకుండా చేసి రెండోసారి కూడా ఎన్నిక వాయిదా వేయించారే, ఇది ఓ గెలుపేనా? క్వశ్చన్ నెంబర్ 3. పోలీసుల సాక్షిగా దాడులకు తెగబడి వైఎస్ఆర్సీపీ నేతలను దిగ్బంధించి విజయం సాధించామని సంబరాలు చేసుకుంటున్నారే, ఇది ఓ గెలుపేనా? క్వశ్చన్ నెంబర్ 4. ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి బొబ్బిలి, కదిరి మున్సిపల్ చైర్పర్సన్ సీట్లను కైవసం చేసుకున్నారే, ఇది ఓ గెలుపేనా? క్వశ్చన్ నెంబర్ 5. విశాఖ నుంచి అనంతపురం వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్డదారిలో పదవులు కైవసం చేసుకోవాలని చూస్తున్నారే, ఇది ఓ గెలుపేనా? క్వశ్చన్ నెంబర్ 6. వైఎస్ఆర్సీపీ నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించి గోడ దూకిన వారికే ఎంపీపీ పదవి కట్టబెట్టి దాన్నే గొప్పగా చెప్పుకుంటున్నారే, ఇది ఓ గెలుపేనా? క్వశ్చన్ నెంబర్ 7. కిడ్నాపులు, బెదిరింపులు, ప్రలోభాలతో వైఎస్ఆర్సీపీ నేతలను మీ వైపు లాగేసి సీటు కొట్టేయాలని చూస్తున్నారే, ఇది ఓ గెలుపేనా? క్వశ్చన్ నెంబర్ 8. అడ్డంకులు సృష్టించి కోరంకు కావలసినంత మంది మాత్రమే హాజరయ్యేలా చేసి అడ్డదారిలో పదవులు లాక్కుంటున్నారే, ఇది ఓ గెలుపేనా? క్వశ్చన్ నెంబర్ 9. తగిన సంఖ్యాబలం లేకున్నా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారే, ఇది ఓ గెలుపేనా? క్వశ్చన్ నెంబర్ 10. ప్రజలు ఓట్లేసి గెలిపించకపోయినా అధికారం చేతిలో ఉంది కదా అనే అహంకారంతో పదవులు పొందడానికి తహతహలాడుతున్నారే, ఇది ఓ గెలుపేనా? ఇది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. వీటికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే నేను ఇదివరకు గుర్తు చేశాను కదా, తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఏ రకంగా దాడులకు దిగారో, మహిళా కార్పొరేటర్లపైన దాడులు చేశారో, వారు ప్రయాణిస్తున్న బస్సులపై దాడులు చేశారో, వాళ్ళ గాజులు పగలగొట్టారో పవిత్ర పుణ్యక్షేత్రంలో. ఇప్పుడు తిరువూరులో కూడా అలాంటి సీనే కనిపిస్తోంది. నిన్న మహిళా కార్పొరేటర్లపై దాడి, ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల వాహనంపై దాడి. పోలీసులు ప్రేక్షక పాత్ర. ఒకవైపేమో హైకోర్టు ఏం చెబుతుంది? డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో అందరికీ భద్రత కల్పించండి, వాళ్ళకి సక్రమంగా ఎన్నికలు జరిగేలా చూడండి అని చెబుతుంటే, కోర్టు ఆదేశాలు ఉన్నా ఎక్కడ రక్షణ ఉంది? అసలు కార్పొరేటర్లకు రక్షణ లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులైతే చుట్టుపక్కల అసలు రావడానికి కూడా లేకుండా చేసేశారు. నిన్న చూడండి ఏ రకంగా దాడులు చేస్తున్నారో, ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల వాహనం పైన ఎలా దాడి చేస్తున్నారో. అవి లెఫ్ట్ సైడ్ విండోలో ఉన్నవి నిన్నటి పరిస్థితి. ఇదంతా పోలీసులు ఉన్నారు, పోలీసుల సాక్షిగా వాళ్ళ ముందే జరుగుతున్నటువంటి దాడులు. ఇది
ఒక తిరువూరుకి సంబంధించింది మాత్రమే కాదు, తిరువూరుకి సంబంధించిందంటే మనం చూస్తున్నటువంటి దృశ్యాలు తిరువూరుకి సంబంధించింది కాబట్టి అక్కడ పరిస్థితి మాత్రమే మనం వింటున్నాం, చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట ఇదే పరిస్థితి. ఎగ్జాంపుల్, కారంపూడి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా టీడీపీ బలపరిచినటువంటి రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు చెప్పారు. 14 మంది ఎంపీటీసీలకు గాను 6 మాత్రమే హాజరయ్యారు సార్. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను ఎంపీడీఓ కార్యాలయంకు వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకుని దాడులు చేశారు, భయానక వాతావరణం సృష్టించారు, ఆ పదవిని కొట్టేశారు. 6 మాత్రమే వచ్చారు, 14 మందికి పదవి మాత్రం వెళ్ళిపోయింది. కదిరిలో మున్సిపల్ చైర్పర్సన్, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికల్లో సేమ్ ఇవంతా కూడా. ఇక్కడైతే గాండ్లపెంట మండలంలో టీడీపీకి కేవలం ఒక ఎంపీటీసీ మాత్రమే ఉన్నారు. ముగ్గురిని లాక్కొని, వైఎస్ఆర్సీపీ నుంచి ముగ్గురిని లాక్కొని ఆ ముగ్గురిలో ఒకరిని ఎన్నిక చేయించి వాళ్ళని ఎంపీపీగా ఎన్నుకునేలా చేశారు. రామగిరిది అది కామన్ నడుస్తూనే ఉంది. అక్కడ మహిళా అభ్యర్థి లేరు కాబట్టి మరోసారి వాయిదా పడింది. అక్కడ పరిస్థితులు మనకు తెలుసు. ఏ రకంగా పోలీసులు పూర్తి స్థాయిలో కాకీలు వేసుకున్నారా, పచ్చ డ్రెస్ వేసుకున్నారా అర్థం కాని పరిస్థితి అక్కడ ఏర్పడింది. విజయనగరం బొబ్బిలి మున్సిపాలిటీ కూడా సేమ్ ఇలాగే కుట్రలకు బలైపోయింది. మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, ఎమ్మెల్యే బేబినాయన టీడీపీ వైపు దిప్పున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో శరత్తు ఎన్నికయ్యారు. ఒకటి కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అత్తిలిలో అరిమిల్లి రాధాకృష్ణ గారు, మూడోసారి ఇక్కడ ఇంకోటి నర్సారావుపేట మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి కోసం 2 సార్లు కోరం లేక వాయిదా పడింది. మూడోసారి ఎన్నిక నిర్వహించారు. కనీసం నామినేషన్ వేయడానికి కూడా టీడీపీ తరపున ఒక్క ఎంపీటీసీ లేకపోయినా ఆ పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. ఇది ప్రజాస్వామ్యం అంటే. ఇంత గొప్పగా పరిడవిల్తోంది. అత్తిలిలో రాధాకృష్ణ చిల్లర రాజకీయాలకు తెగబడ్డారు. బెదిరింపులతో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను టీడీపీలో చేర్చుకుని అత్తిలి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. జీవీఎంసీకి సంబంధించి జీవీఎంసీలో కూడా డిప్యూటీ మేయర్ పదవి అది కూడా సేమ్ ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ దృశ్యాలు కూడా మీరు చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. అసలు ఇలాంటి గెలుపు సాధించి వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు? ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ దాడులేంటి, దౌర్జన్యాలేంటి? ఒక్క ఎంపీటీసీ బలం లేకపోయినా, ఒక్క కార్పొరేటర్ బలం లేకపోయినా, ఒక్క కౌన్సిలర్ బలం లేకపోయినా వీళ్ళకి పదవులు ఎలా వస్తున్నాయి? ఈ పరిస్థితులు చూశాక జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? చాలా పరిస్థితులను వివరించారు ఆయన చక్కగా. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. తిరువూరు ఎన్నిక చూస్తే ఆశ్చర్యం కలిగించే నెంబర్స్. ఎందుకు ఎన్నికలు చేస్తూ ఉన్నారో కూడా ఎవరికి అర్థం కాదు. అక్కడ తిరువూరు పరిస్థితి ఏమిటి అని అంటే 17 వైఎస్ఆర్సీపీ గెలిస్తే 20లో 3 టీడీపీ. మా తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలుస్తుంది, ఎందుకు గెలుస్తుంది, అసలు పోటీ ఎందుకు పెడతా ఉన్నారు? అయినా దాన్ని కూడా లాగేసుకోవాలి అని చెప్పి తాపత్రయంతో బలవంతం చేసి ప్రలోభాలు పెట్టి 17 మందిలో నుంచి ఒక 5 మందిని లాక్కొని చివరికి వైసీపీ 12, తెలుగుదేశం పార్టీ 8కి వచ్చినారు. అక్కడ కూడా ఆ ఎన్నిక కూడా ఇప్పటికీ మెజారిటీ మనమే కాబట్టి ఎన్నిక ఎప్పుడైనా మనమే గెలవాలి. ఆ ఎన్నిక కూడా జరగకోకుండా ఏకంగా పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నిక ఆపుతూ ఉన్నారు. మన వాళ్ళందరినీ హౌస్ అరెస్టు, వాళ్ళందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి నిలబెట్టినారు. ఈరోజు హౌస్ మోషన్, కోర్టులో హౌస్ మోషన్ ఈరోజు మనం మూవ్ చేసి ఈరోజు ఆ ఎన్నికకి సంబంధించి ప్రొటెక్షన్ ఇచ్చి పోలీసు వాళ్ళని తీసుకొని పోయి ఎన్నిక జరిపించమని చెప్పి కోర్టులు చెప్తే ఆ ఎన్నిక జరుగుతుందో జరగదో కూడా ఇంకా తెలియదు. ప్రజలు ఓట్లేయకపోయినా, ఒక్క సభ్యుడి బలం లేకపోయినా పదవులు దక్కించుకోవచ్చా? కిడ్నాపులు, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు, ప్రలోభాలు వీటి ద్వారా గెలిచేటటువంటి గెలుపు ఓ గెలుపేనా? దానితో కూటమి సాధించేది ఏంటి? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు పుణ్యశీల గారు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు, కార్పొరేటర్. ఎస్ ప్రసాద్ గారు, అక్రమ మార్గంలో అడ్డదారిలో కిడ్నాపులు ఒకవైపు, బెదిరింపులు ఒకవైపు, దాడులు, దౌర్జన్యాలు, ప్రలోభాలు అన్నీ చేసి ఈ స్థానిక ఎన్నికల్లో గెలిచి ఏం సాధించాలని కూటమి ప్రభుత్వం అనుకుంటోంది? ఎందుకంటే ప్రజలు ఓట్లేసి వాళ్ళ కార్పొరేటర్లను గెలిపించలేదు, కౌన్సిలర్ని గెలిపించలేదు, వార్డు మెంబర్ని గెలిపించలేదు, ఎవరిని గెలిపించలేదు. కానీ పదవులు వచ్చేటప్పటికి మాత్రం ఎగరేసుకొని పోతున్నారు.
ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. ఇప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడో దగ్గర ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, గౌరవ న్యాయస్థానం. ఇవాళ హౌస్ మోషన్ యొక్క సారాంశం కూడా ఒక ఏసీపీ స్థాయిలో ఒక పోలీస్ ఆఫీసర్, డెసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ ఏ మార్గంలో కార్పొరేటర్స్ వచ్చినా సరే వాళ్ళకి ప్రాపర్ ప్రొటెక్షన్తో ఎలక్షన్ దగ్గరికి తీసుకెళ్ళమని ఇస్తే ఎలక్షన్ జరగనివ్వకుండా చేయడమే వాళ్ళ ప్రైమరీ ఫేజ్ అండ్ ప్రైమరీ మోటో. ఎందుకంటే 2 సార్లు కనుక ఎలక్షన్ కోరం ప్రకారం జరగకపోతే మూడోది దే కెన్ టేక్ ఎ కాల్. వాళ్ళ ఇష్టం, ఎంతమంది వస్తే అంతమంది అయిపోతుంది election. మమ్మ అనిపించుకో. అంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక దేబ్జిలా కూర్చొని చూస్తున్నప్పుడు వచ్చే దరిద్రాలన్నిటికీ ఇదే కారణం. ఎలక్షన్ కమిషన్ కూడా కలిసారు కదా, చెప్తున్నారు కదా. కలిస్తే ఏమైంది? ఏం కాలేదు. ఏమైందో చెప్పండి ఫస్ట్. వాళ్ళు అసలు నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ అన్నది ఖచ్చితంగా ప్రక్షాళించబడాలి. అంతవరకు ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందన్న భ్రమంలోనే మనం అందరం కూర్చుని ఉందాం. ప్రతిసారి ఎలక్షన్ గురించి ఏదో ఒక చెదురుమోదురు గట్టలని చెప్పేస్తాడు. ఉదాహరణకి మీకు పెన్నిల్ గారి ఎలక్షన్ ఒకసారి చూసుకోండి. చెదురుమోదురు గట్టలను కనీసం వాళ్ళ ఎలక్షన్ ఫైలే చేయకపోతే ఎవడో థర్డ్ పార్టీ ఫైల్ చేసిన విషయాలతో అది పెద్ద ఇష్యూ అయ్యి బూమరంగ్ అవుతుంది. మరి ఎలక్షన్ కమిషన్ దేనికొన్నట్టు? అది నిజంగా అవన్నీ జరుగుతున్న కాన్సిక్వెన్సెస్లో ప్రతిదాన్ని అట్రిబ్యూట్ చేస్తూ ఇది నిజంగా ఇది జరిగింది, జరగలేదు. అసలు వాస్తవానికి ఈ ఎంపీపీ ఎలక్షన్స్ కానీ, లేకపోతే జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, లేదంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ, లేకపోతే చైర్మన్ ఎలక్షన్స్ కానీ, వైస్ చైర్మన్ ఎలక్షన్స్ ప్రైమా ఫేజ్గా ఏ పార్టీ ఎంత గెలిచిందో ఒక ప్రాథమిక అవగాహనతో వీళ్ళు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు మేయర్లు, వీళ్ళు డిప్యూటీ మేయర్లు, వీళ్ళు మున్సిపల్ కమిషనర్లు, వీళ్ళు డిప్యూటీ కమిషనర్లు, ఇది ఒక ప్రాథమిక విచారణ ఆధారంగా తీసుకున్న ఒక సర్టిఫికెటే కదా వాళ్ళు ఇచ్చేది. ఈ లాస్ట్ 1 ఇయర్లోకి ఏ అద్భుతాలు జరిగిపోయాయని, లేదా పార్టీ మార్పుల్ని ఈ విధంగా ఫిరాయింపుల చట్టం ఉందో లేదో అదంతా దేవుడికి తెలుసు. ఉదాహరణకి వీళ్ళందరూ ఏమైనా ఎలక్షన్ కమిషన్ రెఫరెండం ఇచ్చారా, మెమరాండం ఇచ్చారా? ఇప్పుడు ఉదాహరణకి మనకి తెలంగాణలో సిఎల్పి ఏకంగా టీఆర్ఎస్ పార్టీలో విలీనం అయిపోయిన ఉదంతాలు చూసాం. అలా విలీనం చేసేస్తున్నాం అని చెప్పారా? కోరం కింద ఏర్పడి వైరాల్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ మేము తెలుగుదేశంలో విలీనం అవుతున్నాం. మేయర్ సభలో దీని మీద చెప్పమనండి. ఇలాంటివి ఏమీ లేకుండా కనీసంలో బేర్ మినిమం ఒక్కడు కూడా గెలవని దగ్గర నుంచి కూడా మొదలెట్టి మా రాజకీయ ఉనికి, రాజకీయ ప్రస్థానంలో పదవులు 2 మా దగ్గరే ఉండాలన్న తాపత్రయపడుతుంటే అసలు ఇలాంటి విషయాల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ లేని ఎలక్షన్ కమిషన్ కేవలం ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి మాత్రమే ఉంటే ప్రజలకు ఆ ఎయిర్ క్లియర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఎప్పుడైతే శాశ్వతంగా ప్రజలకు తెలియజెప్పబడుతుందో అప్పుడు కనీసం గౌరవ న్యాయస్థానాలు కూడా అరే ఎలక్షన్ కమిషన్కే బాధ్యత లేనప్పుడు మాకెందుకు బాధ్యత అని చెప్పేస్తుంది. ఇప్పుడు ఒక వ్యవస్థ మనకి ఎక్కడో దగ్గర ఎండ్ ఆఫ్ ద డే ఒక పోలీసు ఆర్ న్యాయస్థానం, ఈ రెండిట్లోనే మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ రెండే ప్రాపర్ ప్రొటెక్షన్ ఇవ్వకపోతే, అట్లీస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ లేకపోతే, ఒక ఏసీపీ గారి ఆధ్వర్యంలో దీన్ని వెళ్ళి లంచ్ మోషన్ యొక్క సారాంశంలో వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వండి అంటే వాళ్ళు కనీసం అక్కడికి రానివ్వకుండా వీళ్ళ పార్టీ నాయకులు ఎవరెవరిని మా మొండితో ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారిని, అలాగే అవినాష్ గారు, శామ్యూల్ గారు మాజీ ఎమ్మెల్యే ఓడిపోయిన వీళ్ళు ముగ్గురిని లోపటేసేస్తే అసలు నాకు తెలియక అడుగుతాను, ఎవరైతే తిరిగి ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ లోపటేసేస్తామని కాన్సెప్ట్ ఉంటే ఇది ఇంక దేనికి ఎవరిని ప్రశ్నించాలి మనం? ఈ ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం దేనికి ఉన్నట్టు మాకు రాజ్యాంగం ప్రకారం చెప్పినట్టే కదా ఇండైరెక్ట్గా. వీఆర్ మేకింగ్ హ్యాపీ కాన్స్టిట్యూషన్ ఈజ్ కన్సర్న్, వీఆర్ అండర్ ద రెడ్ బుక్ రూల్, నాట్ అండర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్. డైరెక్ట్గా చెప్పమనండి. మనం అందరూ మూసుకుని ఇంట్లోనే కూర్చుంటాం కదా. మనకేదో అంబేద్కర్ గారు ఏదో వాక్ స్వాతంత్రం ఇచ్చారు, భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చారు, లేదా మనకి ప్రాథమికంగా ఓటు హక్కును వినియోగించుకునే ప్రాథమిక హక్కులు మనకు ఉన్నాయి కదా, ఆ హక్కులు వినియోగించుకోవడానికే కదా ఈ కార్పొరేటర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ వెళ్తుంది దగ్గర. ఈ విధంగా గరావులు, ఈ విధంగా అరెస్టులు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నట్లా లేనట్లా? మహిళా కార్పొరేటర్ పైన కూడా దాడి ఏంటి సార్? అసలు అర్థం కాని సార్. ఇక్కడ మగ ఆడాలి, తిరుపతిలోనే మీరే చెప్తున్నారు, మీ ఊర్లోనే ఆ రోజు ఆ బస్సులో ఉన్న వాళ్ళు కూడా తిరిగి అద్దాలు ఎరగొట్టి తంతుంటే కింద పోలీసులు కూడా థర్డ్ ఎంపైర్ లాగా స్పెక్టేటర్స్ లా చూస్తుంటే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఎక్కడైనా అన్యాయం జరిగితే ఊరుకోనని చెప్పే కులికిపూడి గారు, తిరువూరు ఎమ్మెల్యే, ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయి. సార్ ఒకటి గుర్తుంచుకోండి, చాలా సెన్సేషనల్ అయ్యారు కదా కొద్ది రోజుల్లో. సార్ మనిషి ఒక మనిషికి ఒక లైమ్ లైట్ లో ఉండడం అంటే గతంలో అమరావతి ఉద్యమంలో ఈ తపేలా ఛానల్లో ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి ఇక్కడ ప్రతిరోజు లైమ్ లైట్ లో ఉండాలంటే ఇది పాలిటిక్స్. పాలిటిక్స్ లో నీతి నిజాయితీ అనేది ఒక పొచ్చంపల్లి సుందరయ్య గారు, దామోదర సంజీవ్ గారు ఇలాంటి మహానుభావుల గురించి ఏదైనా మనం మాట్లాడి కోవలోకి వెళ్ళిపోదామని తలపాగా చుట్టుకున్నంత మాత్రాన కాదు. నిజంగా నువ్వు లిక్కర్ షాపుల మీద ఆయన చిత్తశుద్ధి చాటుకున్న మనిషి ఇవాళ నీ వ్యవస్థ నీకొచ్చే ఎలక్షన్ల దగ్గర నీ పార్టీ నియమాలకి వేరే వేరేలాగా బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తే బుల్డోజర్ నాయకుల మీద ప్రదర్శిస్తూ, ప్రజల మీద ప్రదర్శిస్తూ వ్యవస్థల్ని బుల్డోజ్ చేసుకునే కార్యక్రమానికి కూడా తెరలేపుతున్నాం. అంటే బుల్డోజింగ్ అంటే మాకు తెలిసి యోగి ఆదిత్యనాథ్ గారి కూటమి కట్టినందుకు యోగి ఆదిత్యనాథ్ గారి అడుగుజాడల్లో కూడా నడవడానికి మీరు వెనక ముందు ఆడట్లేదా? అసలు మీ స్థాయికి, మీకున్న రాజకీయ పరిపక్వతకి, లేదంటే చదువుకున్న అవగాహనకి చెప్తుంటారు కదా ఎంతోమంది ఐఏఎస్లను ఐపీఎస్లు తయారు చేశారని. ఓ బ్యూరోక్రాట్లను తయారు చేసేంత ప్రొఫెసర్ స్థాయి ఉన్నప్పుడు కంచె చేరుమేస్తే
ఏ ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడానికి వ్యాపారులు పారిశ్రామికవేత్తల నుంచి చిన్న చిన్న వ్యాపారుల వరకు ఎవరిని వదలరు. ఆఖరికి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు వీళ్ళని కూడా వదలకపోతే ఎట్లా? ఈ విధంగా ఇప్పుడు అలా కాదండి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక పార్టీ వాళ్ళకి తెలియదా, తెలుగుదేశం ఉందని తెలియదా, జనసేన ఉందని తెలియదా, బీజేపీ ఉందని తెలియదా, ప్రజలు వీళ్ళకి ఓట్లు వెళ్ళేది కదా. వాళ్ళకి అయినప్పుడు ప్రజల వ్యతిరేకతను చోరుకున్న 19 నుంచి 24 టెన్యూర్ను బేస్ చేసుకుని 24 నుంచి 29 లోపల మాకు వచ్చిన దాన్ని వెనక మా తాతల నేతల దగ్గర మా మూతులు వాసన చూడండి అన్న కార్యక్రమానికి మీరు తెరలేపితే అప్పుడు మూతి కత్తిరించి మూతికి స్టాప్లర్లు వేశారు మీకు ప్రజలు. సో ఆ స్టాప్లర్లు తీసేసి మాకు ప్రజాస్వామ్యంలో 29 దాకా మాకు అధికారం ఉందని అధికారం దర్పం చేస్తుంటే మీరు ఇందాకలా అహంకారం అధికారం ఉంది మన దగ్గర ఇంటి దగ్గర అహంకారం ఒరిజినల్గా ఉంది కాబట్టి అధికారం తోడై దాని దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. దీన్ని ఎంతసేపు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడానికి, వ్యవస్థలు మేము ఏదైనా చేయడానికి. చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మా పిఏ శ్రీనివాసన్ అయితే అమెరికా కూడా పంపించుకోగలం, అధికారం ఉన్నా లేకపోయినా. ఇది మా అహంకారం. మేము ట్రాన్స్పరెంట్గా గవర్నెన్స్ చేసాం, ఏమైనా అవుతుంది మాకేంటి, వ్యవస్థను మేము ఎదుర్కోగలం అని చెప్పి ఓఎస్డి కృష్ణమోహన్ గారిని పోలీసు వ్యవస్థకు సహకరించిన పాపానికి అరెస్టుల దాకా తీసుకెళ్లి 3 రోజుల రిమాండ్ ప్రపంచంలో అద్భుతం జరిగి ఇవాళ 14 రోజుల రిమాండ్ ఎక్స్టెండ్ చేయడం. ఈ ప్రజాస్వామికవాదులంతా ఏమైపోయినారు? పెద్ద పెద్ద రాజ్యాంగ అంటే ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా వాళ్ళు ఊరుకోరు కదా, ఫోరంలు పెడతారు, అవి పెడతారు, ఇవి పెడతారు. ఇప్పుడు కోరం లేకుండా చేస్తున్నా సరే ఈ ఫోరంలుగా నడిపిన వాళ్ళంతా ఏమైపోయారు? వాళ్ళందరూ కుల ప్రాతిపదిక మీద అవన్నీ నడుపుతున్నారు. వాళ్ళ కులం వాళ్ళ దగ్గర సన్నిధానంలో ఉన్నప్పుడు ఏం మాడతారు? వాడు చాలువ బేచాడు, గరుడు పొలం వాళ్ళు ఏడన్నారు చెప్పండి, బేగాలు పోయారు కదా తెగ. ఏడన్నారు వీళ్ళంతా? ఒక సెట్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు కదా, రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చొని రామాయణ పురాణ కాలక్షేపాలు మాట్లాడుకునే వాళ్ళు కళ్ళ ముందు కనబట్టలేదా ప్రజాస్వామ్య వీరులు? ఆ నిమ్మగడ్డ రమేష్ అన్నప్పుడు ఓ తెగ చెలరేగిపోయారు కదా అందరూ. ఏడన్నారు వీళ్ళంతా? నిమ్మగడ్డ రమేష్ గారు ఇప్పుడు రావాలి, ఏం చేస్తున్నారు? నేను కండక్ట్ చేసిన ఎలక్షన్ కి ఇలా బుల్డోస్ అవుతుంది కనీస ఆయన ఉన్నప్పుడే జరిగిన ఎన్నికలుగా మరి మళ్ళీ ఎలాంటి కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చాడు? మెరిటోరియస్ స్టూడెంట్స్ వీళ్ళు. అసలు ఏం జరగలేదని ఆయనే చెప్పుకుని వెళ్ళాడు కదా. ఏమేం జరిగిన దానికి ఇంత అలజడి జరుగుతున్నప్పుడు మీ వారసత్వంతో కూర్చుని ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కూర్చున్నాడా? అంటే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో బ్యాలెట్ పేపర్లు తగలెట్టేసిన ఉదంతాలు కూడా చూసుకున్నాను దగ్గర. అదే పీవీ ప్యాడ్ లేవు అవన్నీ ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ చెప్పిన దానికి కూడా భిన్నంగా పనిచేసినా కూడా జాతీయ ఎలక్షన్ కమిషన్ స్పందించదు, గౌరవ న్యాయస్థానం స్పందించిన దగ్గర దే హావ్ టేకెన్ ఇట్ యాస్ గ్రాంటెడ్. అంచేత అలాంటి వ్యవస్థలో చూసినప్పుడు మనం ఫస్ట్ టైం ఏంటంటే ఎవరైనా ఎలక్షన్స్ తర్వాత రీఛార్జ్ అవుతారు మా గవర్నమెంట్ వచ్చిందని. కానీ వీళ్ళు రీఛార్జ్ అవ్వకుండా బ్యాటరీలు రీఛార్జ్ అయ్యి ఆ వీవీ ప్యాడ్లు లెక్కటి దగ్గర అవన్నీ అవి ఎలా రీఛార్జ్ అయ్యి కలకల్లాడుతూ 99% ఉన్నాయి. ఇదే వేదిక మీద ఇక్కడే కూర్చుని మీరు నేను 10 డిబేట్లు చేసుకుంటాం. సో ఇవన్నీ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా? పాపం అప్పట్లో అవాతాతలకు ఇచ్చే పెన్షన్ కూడా వాలంటీర్లు ఇవ్వకుండా వాళ్ళు ఎండలో నిలబడి తిరగాలని కోరుకున్నటువంటి గొప్ప ప్రజాస్వామికవాది ఎంత కష్టపడ్డారు ఆ రోజు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఈ నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళు. అదే సార్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏమైపోయారు? ఈ ఎలక్షన్ జరుగుతుంది తెలియదా? ఈ దృశ్యాలు ఏం కనపడట్లేదు వాళ్ళు. మా కులం వచ్చిన తర్వాత మేము ఎందుకు కనపడాలా? మా కులం లేనప్పుడే మా ఉనికి ఉంటుంది. మాకు ఈ ప్రజాస్వామ్యవాదులు అందరూ చూడండి కుల ప్రాతిపదిక మీద కుల సంఘాలు నడుపుకుంటున్నారు. పేరుకి మాత్రం ప్రజాస్వామ్యవాదం అని హెడ్డింగ్ పెట్టి కుల సంఘాలు నడుపుకుంటున్నారు. ఈ కుల సంఘాలతో జరుగుతుందో జరగట్లేదో ప్రజలు గ్రహించగలగాలి. ఎందుకంటే ఎగేసుకుని తెగ పొగెట్టుకుని మరీ మాట్లాడేస్తారు కదా. కుక్కర్లోంచి వచ్చిన విజిల్స్ లాగా ఉడికిపోయి మరీ మాట్లాడేవారు కదా. ఏం అడుగు మొత్తం అంత ఎక్కడ కనబడుతుంది? ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడం కాక ఇంకే ఉంటుంది. అభంశోభం తెలియని ఆడ కౌన్సిలర్ మీద, ఆడ ఎంపీటీసీల మీద, ఆడ జడ్పీటీసీల మీద ఈ విధంగా దాడులు జరుగుతుంటే ఈ మహిళా సంఘాలు ఎక్కడ ఉన్నాయి? రాయపాటి అరుణ్ గారు ఇవాళ జాతీయ మహిళా కమిషనర్ స్టేట్లో ఆవిడకి సాటి మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు కనబట్టలేదా? ఇదే అమరావతి ఉద్యమంలో ప్రతిదానికి ఆవిడ నిలబడేవారు కదా. ఆ గుర్తింపుకే కదా మీరు అమరావతి ఉద్యమం చేసిన వాళ్ళందరికీ పర్ఫెక్ట్ కార్పొరేషన్ పదవులు వచ్చాయి కదా. శివశంకర్ రెడ్డికి మెంబర్ రేపటి నుండి వస్తుంది, మిగిలిన వాళ్ళందరికీ బ్రహ్మాండంగా వచ్చినట్టే కదా. వచ్చినప్పుడు వస్తున్న ఉపద్రవాలు ఏవి ఇవా? అరే నేను మహిళా కమిషనర్గా చార్జ్ తీసుకుని రోజు కొలికిపడి నువ్వు నేను కలిపే ఉద్యమం చేశాను కదా అమరావతిలో. నీ నియోజకవర్గంలో ఈ దౌర్భాగ్యం ఏంటి అని ప్రశ్నించలేదు ఆవిడ. కరెక్ట్. ఏమి ఉద్యమకారులే కదా వీళ్ళందరూ. ఉద్యమం చేసినప్పుడు ఆ అమరావతి ఉద్యమంలో ఆడపిల్లల మీద జరిగిన అపఘాత్యాల మీద తెగలు లేచినప్పుడు ఇవాళ కళ్ళ ముందే ఒక కార్పొరేటర్కి ఈ విధంగా జరుగుతుంటే ఏం మాట్లాడలేకపోతున్నారు? అంటే అవకాశవాద రాజకీయాలకి వాళ్ళకి అనుగుణంగా మలుచుకునే దాన్ని స్కిల్ డెవలప్మెంట్ అంటారు. దాని స్కిల్ డెవలప్మెంట్ అంటారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కి వీళ్ళు చేసిన జుజుబి ఉద్యమానికి ఇమీడియట్ గా ఎమ్మెల్యే పదవులు గుర్తొచ్చి ఏం చేయగలుగుతాం? అలా నాగార్జున దగ్గర ఇంత డేటా ఉంటుంది దీని గురించి. ఏం చేయాలి? నెత్తిన కొట్టుకోవాలా? రైట్ నాగార్జున గారు, ప్రజలు ఓట్లేసి గెలిపించిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఆఖరికి ఈ వార్డు మెంబర్లు ఎవరిని కూడా వదలకుండా లాగేసుకుంటూ ఉంటే ఏంటి వైఎస్ఆర్సీపీ పరిస్థితి? ఇప్పుడు వీళ్ళంతా గ్రౌండ్లో ఉండి పనిచేసేవాళ్లే కదా, గట్టిగా నిలబడేవాళ్ళు కదా. వాళ్ళందరినీ ఈ విధంగా ప్రలోభాలతో, దౌర్జన్యాలతో, కిడ్నాపులతో బెదిరించి లాగేసుకుంటూ ఉంటే ఏంటి వైఎస్ఆర్సీపీ పరిస్థితి?
ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. సరే, వీటన్నిటికీ ముందుగా ఒక 2 సంఘటనలు, ఒకరికి అభినందనలు తెలియజేస్తాను, కొంతమందికి ఒక చిన్నపాటి సలహా ఇస్తాను. ఒకటి అభినందనలు ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, లేకపోతే ఈ పార్టీ యొక్క ఉనికి పైన ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు ఉన్నప్పుడు వాటన్నిటినీ నివృత్తి చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాడుతున్న ఇప్పుడు ఉన్నటువంటి మా అవినాష్ అన్నకు కానీ, లేకపోతే నందిగాం సురేష్ అన్నకు కానీ, లేకపోతే మిగతా ఉన్నటువంటి వారందరికీ ముందుగా నా ఉద్యమాభివందనలు. 2 నా సలహా సూచన ఎవరనంటే, 1 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, 2 హోంమంత్రి అమిత్ షా గారికి. వీరికి నా సలహా ఏంటంటే, అవకాశం దొరికితే, సందర్భం వస్తే అది చేజిక్కించుకొని మీ కుర్చీలు లాగడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమాత్రం వెనుకాడరు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండమని వాళ్ళకి సలహా. ఎందుకు ఇంత మాట చెప్తున్నానంటే, ఎన్నికల్లో ఫలితాలు, ఈవీఎంలు, ట్యాంపరింగ్ తప్పే ఉంది సార్ అంటున్నాను. దాంట్లో అసలు ఆలోచించే అవకాశమే వద్దు అని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ తెలివితేటలకి, పరిజ్ఞానానికి, సరే వెన్నుపోటు అంటే మా మధ్య బాధపడుతున్నారు, వెన్నుపోటు అని అనకండి అని అంటున్నారు. కాబట్టి వారికి సంబంధించినటువంటి ఏ దానికైనా కానీ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు కూడా దానికి కాననుకోకుండా ఉండరు. అవకాశమే దొరకాలి. కానీ సరిగ్గా చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు సరిగ్గా కనపడాలి. కానీ ఆ వెనుపోటు పడడానికి పెద్దగా ఏమాత్రం కూడా వెనుకడుగు వేయరు. ఎందుకు చెబుతున్నానంటే, సరే ఈవీఎంల ఫలితాల దాని గురించి మనం మాట్లాడుకున్నా కానీ ఒక 164 సీట్లతో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఏదో విధంగా ఈవీఎంల ద్వారా వచ్చినాయో, మరొక ద్వారా వచ్చినాయో, ఫలితాలే వచ్చినాయి. ఒక 164 స్థానాలు వచ్చాయి. దాదాపుగా అన్ని రకాలైనటువంటి పైన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా మీరే చూజ్ చేసుకున్నారు. రేపొద్దున రాష్ట్రపతి మారితే ఆ రాష్ట్రపతి కూడా మీరే పెట్టామని చెప్తారు. ఒక 53 ఉప ఎన్నిక పదవులకి ఉప ఎన్నికలు వచ్చిన 53 స్థానిక సంస్థలకి. అవును, దీనికి కోసం అంటే ఒక 6 నెలలు 7 నెలలు పూర్తయింది. దీనికోసం ఇంత అర్రులు చాచడం ఎందుకు? ఇన్ని ప్రలోభాలు గురి చేయడం ఎందుకు? ఈ విధంగా అరాచకాలు చేయడం ఎందుకు? ఈ విధంగా విధ్వంసాలకు గురి చేయడం ఎందుకు? ఈ స్థాయిలో డబ్బులు పెట్టి కొని అసలు ఇది కూటమి ప్రభుత్వమా, కాలకేలు ప్రభుత్వం అని రాష్ట్ర ప్రజలందరూ భావించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? మీకు ఎందుకు ఇంత 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 ఉపద్రవం మీకు ఏదానికి వచ్చింది? మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఒక ఎంపీటీసీకి ప్రలోభాల గురించి వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు ఆశ చూపి, లేకపోతే వారి మీద కేసులు పెట్టి, వాళ్ళు ఏదో చిన్న బడ్డీ కొట్టో లేకపోతే చిన్న షాపో పెట్టుకుంటే వాటి అన్నిటిని కూల్చి ఎందుకు ఇంత వైరాగ్యం కనపడుతుంది? ఎందుకు ఇంత కర్కసత్వం కనపడుతుంది? కనీసం నాగరికత, ఆధునిక పోకడలో ఉన్నటువంటి లేనిటువంటి జాతుల్లో కూడా ఇటువంటి కర్కసత్వం ఉండదు కదా. ప్రజాస్వామ్యం అనేది పరిచయం లేనటువంటి దేశాల్లో కూడా ఈ స్థాయిలో ఇటువంటి తీవ్రవాదమైనటువంటి భావజాలు ఉండవు కదా. ప్రజలు ప్రజలు గమనిస్తున్నారు కదా, అన్ని కళ్ళ ముందు కనిపించే దృశ్యాలే కదా. అవసరం ఏంది సార్ అంటున్నా సార్. అది నేను సార్, భారతదేశ ప్రధానమంత్రి మీకు సంబంధించిన వ్యక్తి, ముఖ్యమంత్రి మీకు సంబంధించిన వ్యక్తి ఎక్కడో ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి త్రిపురాంతకంలో ఉన్నటువంటి ఎంపీపీ పదవి కావాలని దానికోసం ₹1 కోటి ఖర్చు పెట్టాల్సినటువంటి అగత్యం మీకు ఎందుకు వచ్చింది? ఇది సింపుల్ గా అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇది అసలు ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా. ఇంకొకటి కూడా అడుగుతున్నాను సార్, ఇక్కడ ఉన్నటువంటి కేఎస్ ప్రసాద్ గారు కూడా ఇది వినాలని అనుకుంటున్నాను. ఒకటి, ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో ఏం రాస్తున్నారంటే వైపీఎస్లు అని రాస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి దగ్గరగా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, విశాల్ గున్ని గారిని, కాంతిరాణా టాటా గారిని, లేకపోతే కొంతమంది వాసుదేవరెడ్డి ఇటువంటి అధికారుల్ని వైపీఎస్ అని వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారు కదా. అసలు వైపీఎస్ కి అనుబంధంగా ఉన్నారనేటువంటి ఆరోపణలతోనే వారిని సస్పెండ్ చేశారే. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు ఎందుకు కొన్నావు నువ్వు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వార్డు సభ్యుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్ని, కౌన్సిలర్ని కొనాల్సినటువంటి అవసరం మీకు ఏమిందుకు ఏర్పడింది? మా పార్టీలో పనిచేసి
పనిచేసిన వాళ్ళ కార్పొరేటర్ల యొక్క కాళ్ళు గడిగి నెత్తుని చందుకొని మాకు ఒక ఎంపీపీ పదవి ఇవ్వండి, మాకు ఒక ఎంపీటీసీ పదవి ఇవ్వండి అని ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్లు పెట్టి, టెలికాన్ఫరెన్స్లు పెట్టి స్థానిక ఎమ్మెల్యేలకి, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు బెదిరించాల్సినటువంటి స్థాయికి దిగజారాల్సిన అవసరం మీకేంది? అంటే మీరు ముఖ్యమంత్రి స్థాయి కదా. నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఇవన్నీ మీకు- చేస్తున్నారా? మీకు ప్రజలు ఇచ్చిన లోకల్ లీడర్లు చేస్తున్నారా? సార్, లేకపోతే కొలికపాటి శ్రీనివాసరావు గారి వల్ల ఎవడైంది సార్? మ్మ్. కొలికపూడి శ్రీనివాసరావు గారి వల్ల తిరువూరులో ఏం జరిగింది? గ్రామ పంచాయతీ సెక్రటరీనన్నా మార్చుకోగలుగుతాడు ఆయన? మ్మ్. ఆయన వల్ల ఏడవుతుంది సార్. మీరు భలేగున్నారు. అక్కడ ఉన్న కేసినేని చిన్ని గారో, లేకపోతే దేవినేని ఉమామహేశ్వరరావు గారో, లేకపోతే నారా లోకేష్ గారు పంపించినటువంటి ప్రత్యేక వాయిద్య బృందాలు ఆడ పనిచేస్తున్నాయి. కానీ కొలికపాటి శ్రీనివాసరావు గారికి అంత అధికారం కూడా ఎక్కడుంది? అసలు ప్రజాస్వామ్యంలో మేము గెలిచామని చెప్పుకోవడానికి రెండు ఆసక్తికరమైన విషయాలు చెప్తానండి. తిరుపతి ఎన్నికలు చూద్దాం. తిరుపతి ఎన్నికల్లో మొత్తం 49 డివిజన్లు ఉన్నాయి. ఓకే. ఎన్నికలు పెరిగితే 48 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 1 తెలుగుదేశం పార్టీ గెలిచింది. అవును. సరే, భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి రాజీనామా చేస్తే ఆ వైస్ మేయర్ లెక్క జరిగింది. వీళ్ళకు ఉంది ఒక్కడే, లింగు లిటుకు అనుకుంటూ ఒకదే ఉన్నారు. మ్మ్. వీరి ద్వారా ఎన్నికల్లో ఎలక్షన్ పోటీ చేయాలి అని అంటే కాస్త కామన్ సెన్స్, సభ్యత, సంస్కారం, ప్రజాస్వామ్య విలువలు ఏదన్నా ఉండి కనీసం నామినేషన్ వేయాలన్నా ఉండాలి కదా సార్. సో ఈ విషయంలో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లేకపోతే రాష్ట్ర ప్రజలు పాజిటివ్ గా తీసుకున్నా, నెగిటివ్ గా తీసుకున్నా, తాడిపత్రిలో ఎలక్షన్ జరిగింది సార్. కరెక్ట్. అవును. తెలుగుదేశం పార్టీ 18 గెలిచింది. మ్మ్. తెలుగుదేశం పార్టీ 18 గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 గెలిచింది. Correct. ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎంపీ మాకే ఓటేస్తాడు, ఎమ్మెల్యే కూడా మాకే వస్తారు. కాబట్టి 18 అవుతాయి. మ్మ్. సో ఎవరినన్నా ఒక్కరిని భయపెట్టో, బెదిరించో, లేకపోతే 4 రూపాయలు ఆశ చూపించో మా వైపు తిప్పుకుంటే ఎలక్షన్ గెలిచేస్తాం. అవును. ఈ విషయం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. సార్, ఏదైనా సరే మనం గెలవాల్సిందే, తాడిపత్రిలో జేసీ వాళ్ళని ఓడగొట్టాలని. సరే అన్న, బానే ఉంటుంది, బరే సరేండి, మీరు ఎలక్షన్ చేయండి, అది ఇదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈయన తాడిపత్రి వెళ్ళారు. ఎన్నిక జరిగేటువంటి రోజు వచ్చింది. మా ఎమ్మెల్యే గారిని హౌస్ అరెస్ట్ చేశారు సార్ పోలీసులు. ఏం చెప్పాలి మేము దీన్ని? ఈయన ఎలక్షన్స్కి వెళ్తే, ఈయన ఎన్నికల ప్రక్రియకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి మాట వినకుండానో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన మాట వినకుండానో, ఎవరినో భయపెట్టో, లేకపోతే బామాలో బతివులాడుకోనో ఆ ఒక్కరిని తీసుకొచ్చి ఈ జేసీ ఫ్యామిలీ ప్రభాకర్ రెడ్డి గారిని ఓడించి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందేమో అని మా ఎమ్మెల్యేని మేము హౌస్ అరెస్ట్ చేసుకున్నాం. ఓకే. దీంట్లో మేము ఎక్కడ బేషాజాలకు పోలా. జేసీ ప్రభాకర్ రెడ్డి గారే అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుని ఉంటే నాకు ఈ పదవి ఉండేది కాదు అని స్వయంగా ఆయన నోటితో ఆయనే చెప్పారు. సో ఎందుకు మేము అనుకున్నామంటే, మేము 100లో 99.99% స్థానిక ఎన్నికలను స్వీప్ చేసిన తర్వాత ఆ 0.01% కూడా మేము గెలవాలి అనే యుగో మసాజ్ మాకు అవసరం లేదనుకున్నాం. మేము లేదనుకున్నారు. తాడిపత్రిని ఒక ఎగ్జాంపుల్ గా మీరు చూపిస్తున్నారు. ఆ విధంగానే మీరు తాడిపత్రిని ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. మేము చాలా క్లీన్ పాలిటిక్స్ చేశాము, మేము తలుచుకుని ఉంటే అది కూడా మాకు వచ్చేసేది, తాడిపత్రి మున్సిపాలిటీ కూడా మా చేతిలోకి, రాష్ట్రం అంతా మా చేతిలో ఉండేది అని చెప్తున్నారు. కానీ అలా కాదు, ఎన్నికలంటే ఇలా నిర్వహించాలి, ఒక్క సభ్యుడి బలం లేకపోయినా సరే కొట్టేయాలి అనేది కొత్తదో నేర్పించారు కదా. మీరు నేర్చుకుంటారా భవిష్యత్తులోనైనా? ఈ తాడిపత్రిలాగే ఉంటారా? మరి అదే చెప్తున్నాను సార్. కనీసం తిరుపతిలో అయితే ఒకటి ఉంది. నెల్లూరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నెల్లూరులో 54 డివిజన్లు ఉంటే 54 క్లీన్ స్వీప్ వైఎస్ఆర్సీపీ ఉందా? 54లో ఒక్కటి లేరు వైఎస్ఆర్సీపీ. సార్, టీడీపీ గెలిచింది సార్ మిగతా వాటిలో, వాళ్ళు పెట్టిన దాంట్లో. సరే ఏం చెప్తాము, ఏం చేస్తాము? సరే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళందరూ బుచ్చిరెడ్డిపల్లిలో కూడా జరిగింది అనుకుంటా, వాళ్ళు వచ్చి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ గెలిచిందని చెప్పుకునే పరిస్థితి లేదు. మళ్ళీ ఓకే, స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు అని చెప్తారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ చేయించుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ అని చెప్తే బరువు పోయిద్దని మేము స్థానికంగా ఉన్నటువంటి లోకల్ వాళ్ళు గెలిచారు
అని చెప్తున్నారు. మ్మ్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మేము అడుగుతుంది ఒకటే, మీరు ఈ స్థాయిలో గడ్డి కరవాల్సిన అవసరం లేదు. మ్మ్. మీకు సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉంది. మీరు నిజంగానే విశాఖపట్నం మేయరు ఒక యాదవ్ మహిళకి Right. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. వాళ్ళ స్థానికులు ఎవరికి రూపాయి పావల కూడా లేని వాళ్ళు, వాళ్ళని గౌరవించి వారిని స్థానికంగా ఒక యాదవ్ మహిళకి ఇవ్వాలని వారికి ఇచ్చాం. లేదు మిమ్మల్ని యాదవ మహిళని అక్కడ ఖచ్చితంగా దించాలి అని నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో వ్రతం తీర్చుకున్నట్టు ఆవిడ దించేశారు. ఒక 5 నెలలు ఓపిక పట్టండి, 6 నెలలు ఓపిక పట్టండి, పదండి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి. మీరు భయపడ్డం ఎందుకు దానికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి ఎన్నికలు మరో 6 నెలల్లోనో 8 నెలల్లోనో పూర్తవుతాయి కదా. సర్పంచ్ కాడి నుంచి మేయర్ దాకా, వార్డు మెంబర్ నుంచి కార్పొరేటర్ దాకా స్థానిక సంస్థలు జరిగేటువంటి ఒక సువర్ణ అవకాశం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది కదా. Right. మీరు చచ్చి చెడి ముఖ్యమంత్రి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి 53 పదవులకు ఉప ఎన్నికలు జరిగితే 32 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏం చేసుకుంటారు ముఖ్యమంత్రి పదవి మీరు? మేము 32 చోట్ల గెలిచాం. కనీసం రాత్రిలో హాయిగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు గౌరవంగా? ఎందుకు? మేము 32 చోట్ల గెలిస్తే తెలుగుదేశం పార్టీ గెలిచింది 9 చోట్ల. మ్మ్. ఏంటి సార్ ఇంత స్థాయిలో ముఖ్యమంత్రి గారికి ఇంత స్థాయిలో జరిగేటువంటి అబాసు పాలవడం కాకపోతే ఏముంది? మ్మ్. నువ్వు ఎన్నిక పెట్టినంత మాత్రాన మీరు రాజ్యసభ సభ్యులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారిని, మోబుదేవి వెంకటరమణ గారిని, బీదా మస్తాన్ రావు గారిని కొనగలిగావు గాని త్రిపురాంతకంలోనో లేకపోతే తిరుపతిలోనో ఉన్నటువంటి కౌన్సిలర్ని, కార్పొరేటర్ని, వార్డు మెంబర్ని కొనలేరు కదా. ఆత్మగౌరవం అనేది అడ్డొచ్చింది కదా మాకు. బాగా చెప్పారు. మీకు సాయిరెడ్డి గారు లాంటి వాళ్ళు, మస్తాన్ రావు లాంటి వాళ్ళు అయితే ఈజీగా దొరికేస్తారు. మ్మ్. రూపాయి కాకపోతే 2 రూపాయలకు దొరుకుతారు. వాళ్ళు అంగడి సరుకుల్లాగా ఉంటారు కాబట్టి వాళ్ళు అమ్ముడుపోతారు. ఆత్మగౌరవంతో పెట్టుకున్నటువంటి దళిత బహుజన నాయకులు మాకు అవకాశాలు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకుని మేము మీ తారికి అమ్ముడుపోం కదా, మీ తాటకు చెప్పులకు భయపడం కదా. రైట్. మీరు 9 చోట్ల గెలిచారు ఏదో మీకు జరిగి. మరి బీజేపీ అయితే 1, మొత్తం జనసేన 1, 10 చోట్ల ఎన్నికలు వాయిదా పెడితే ఆ 10 చోట్ల కూడా గెలవాలని మళ్ళీ ఈ తిరువూరు లాంటి చోట్ల మీరు చేసేటువంటి ఈ రాజకీయ రసక్రీడలు ఇట్లా ఉన్నాయి. రైట్. కాబట్టి మీకు ఏం చెబుతున్నామంటే, సరే మమ్మల్ని కొట్లాడచ్చు, మమ్మల్ని తన్నచ్చు, మాకు బెయిలు, జైలు, అరెస్టుల మధ్యలో మమ్మల్ని ఉంచొచ్చు, కానీ మేము మీకు లొంగం కదా. ఈ రోజు కాకపోతే రేపైనా సరే మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏమి విత్తితే అదే నాటుతుంది అనేటువంటి రూల్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం మీరు అందరూ చదువుకున్నారు కదా పెద్దలు. ఆయన అయితే పిహెచ్డి మధ్యలో ఆపేశారు, కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ది ఆపోజిట్ రియాక్షన్ అని. మేము తిరిగి ఇస్తాం కదా, బదులు ఇచ్చేస్తాం కదా. కాబట్టి మీకు అధికారం వచ్చింది కాబట్టి సూపర్ 6 హామీలు అమలు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, మీ పుత్రరత్నానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి ప్రపంచ స్థాయిలో మంచి గొప్ప విద్యాశాఖ మంత్రి గాని పేరు తెచ్చుకోండి. రైట్. కానీ ఇటువంటి దారుణాలకు ఒడిగడితే ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అనే విషయాన్ని కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. రైట్. ప్రసాద్ గారు, జగన్ 2.0 మీరు చూడబోతున్నారు. ఈ అక్రమ కేసులు పెడుతున్నటువంటి అధికారులు కానీ ఎవరిని వదిలిపెట్టనని చెప్తున్నారు. ఈ 2.0లో ఇప్పుడు ఇది కూడా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందా? అంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలవడం కాదు, బలం ఉన్నా లేకపోయినా 0 అయినా, ఇంతకుముందు చెప్పారు కదా, నెల్లూరు అయితే 0, తిరుపతి అయితే 1 అయినా సరే పదవులు కొట్టేస్తున్నారు. అంటే ఈ 2.0లో, జగన్ 2.0లో ఇవి కూడా చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా? విలువలు, విశ్వసనీయత అండ్ ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇస్తే ఎలా ఉంటుందో ప్రజలకు పరిచయం చేసాడు అతను. ఏం సాధించారు? నా తాడిపత్రిని వదిలేసాం, మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఎస్, చూసారా మేము తాడిపత్రిని వదిలేసాం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వదిలినా వదలకపోయినా అది చరిత్ర సార్. అర్థమైందా? ఎవరు నేను కాదు, నాగార్జున ఎవడు ఈజ్ ఎ స్ట్రాంగ్ లాయలిస్ట్ ఫర్ వైఎస్ఆర్సీపీ, హ్యాపన్ టు బి అధికార ప్రతినిధి. గర్వంగా ఎలా చెప్పాడు? మా ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. ఎవడు చెప్పగలరా? దమ్ముందట ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం జరుగుతుందా? అంటే ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వడానికి ఒక ముఖ్యమంత్రి చిత్తశుద్ధి చాటుకున్నాడు. అక్కడ ఏమీ లేని దగ్గర ఎంగిలాకలు ఎగిరెగిరి పెడుతూ చేస్తున్నది ఈ జుజుబీ వేషాలన్నిటికీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? అంటే ఈ రోజు నాటిన విత్తనం రేపు మొక్క అవుదా? మొక్క అయితే మానవత తర్వాత జగన్మోహన్ రెడ్డి మొక్కలు నరికాడని చెప్తూ ఉంటారు కదా, తొక్క తీసి చేతికి ఇస్తాడు. మొక్కే వంగదు మాంగనే వంగదా అంటే బాహుబలి సినిమా తాడి చెట్టునే ఉంచి ఎగిరిన ఉదంతం చూపిస్తాడు. జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటే చాలా డేంజర్. 2.0లో ఎవరో కాదు, అలాగ బీటెక్ రైవర్ ఉంటాడు. మా కృష్ణారెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రహ్మాండంగా చెప్పాడు, ఈ జన్మకు నాకు ఆ భయం పోదనేది. ఇప్పటికీ భయంతో చేస్తున్న ఈ దాష్టికమే. ఇందాక నాగార్జున యాదవ్ ఇంకో 6 నెలల్లో ఓపిక పట్టొచ్చు అది ఇది అని. నాగార్జున యాదవ్
విత్ మై ప్రైమరీ ఎక్స్పీరియన్స్ స్థానిక సంస్థల ఎలక్షన్ చంద్రబాబు నాయుడు ఆయనలో జరగవు రాసుకో. మ్మ్. అందుకే ధైర్యంగా ఉండు. గతంలో కూడా పెట్టలేదు కదా ఆయన. ఎప్పుడు పెట్టాడు ఆయన నిమ్మగడ్డ రమేష్ ఉన్నారు కదా, ఎందుకు పెట్టలేదు అప్పుడు కూడా? నిమ్మగడ్డ రమేష్ కాకపోతే వాళ్ళ తాతగారు ఉన్నా సరే ఇక్కడ ఒరిజినల్ గా ప్రజల దగ్గర విషయం లేదు. మ్మ్. ప్రజానాయకుడు ప్రజల సమక్షంలో తేల్చుకునే విషయాలు కొన్ని ఉంటాయి. Yes. అంచేత మీరు ఈ లెక్కల్లో 49లో 48 ఒకటి తిరుపతి, నెల్లూరులో 54 ఉన్న అధికారం ప్రజలు ఇవ్వకపోయినా అధికారం తీసుకోవడానికి వాళ్ళ దగ్గర గజకర్ణ గోకర్ణ విద్యలు ఉన్నాయి. మ్మ్. ప్రజలు అధికారం ఇస్తేనే నేను ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు తిరిగి పంచుతానన్న నినాదంతో వచ్చిన ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి. Right. గమనించుకోండి, తేడా అదే, ఎంతకన్నా ఇంకేం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆవిష్కరిస్తారు. Yes. ఇవి మీకు నచ్చితే నాకు ఓటేయండి అన్నాడు. Okay. నచ్చలేదో నచ్చిందో ప్రజలైతే ఓటేయలేదు ఆయనకి ఉన్నాడు. ఈసారి ఏం నచ్చలేదో చెప్పమని ప్రజలను అడుగుతాడు. ఇప్పుడు బాబు వీళ్ళతో అస్సలు కావట్లేదు బాబు, నువ్వే దిక్కనే పరిస్థితి వీళ్ళు డ్రైవ్ చేస్తారు ఆయన్ని. మ్మ్. సో ఇక్కడ వాస్తవానికి 2.0 మీరేనా వెళ్ళారా గ్రౌండ్ లెవెల్ కి? నేను వెళ్ళాను సార్. మీరు మొన్న ఆ రోజు అంత మాట అన్నారు చూడండి, ఏంటిది? ముష్టివాళ్ళ దగ్గర కమిషనర్ దగ్గర అవును. నేను ఖచ్చితంగా హోబీలో వెళ్ళాను. నేను కడప వెళ్ళాను, 48 మంది సర్పంచులను కలిసి వచ్చాను. నేను వాస్తవానికి దగ్గరగా ఎలా ఉన్నారో వాస్తవానికి దూరంగా ఎలా ఉన్నారో బిచ్చగాళ్ళ దగ్గర నుంచి వసూలు. బిచ్చగాళ్ళ దగ్గర వసూలు, అథెంటికేషన్ సిగ్గు లేకుండా వసూలు చేస్తున్నారు. చాలా అసహ్యంగా దయనీయంగా అనిపించింది నాకు. అసలు నాకైతే వాళ్ళే ముష్టి అడుక్కుంటున్నాడు కాబట్టి జేబులో పోయి ఈ 10 రూపాయల బదులు 20 రూపాయలు వేసాను. నాకన్నా మొమ్మట లేకుండా చెప్తున్నాను. నేను ఫ్యామిలీతో వెళ్ళాను, అది కూడా చెప్తున్నాను. మ్మ్. మీరు మాట్లాడారు అక్కడ? మాడాను. సార్ ఒకటి జీవితంలో నా వల్ల ఇంకేమీ కాదని ఒక దయనీయమైన స్థితిలో ఉన్న ఒక ముష్టావిని చూసిన తర్వాత కూడా ఈవిడ దగ్గర కూడా వీళ్ళు వదలట్లేదా అని మించి బాధిస్తుంది, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే. సో చేత మీరు అంటే ఇక దీంట్లో సారాంశం ఏంటంటే ముష్టి వాళ్ళనే వదలని వాళ్ళు కార్పొరేటర్లను వదులుతారా? భలే పాయింట్ చెప్పారా. ముష్టి వాళ్ళని వదలని వాళ్ళు ఎంపీ సీట్లను వదులుతారా? ముష్టి వాళ్ళని వదలని వాళ్ళు జడ్పీటీసీని వదులుతారా? ముష్టి వాళ్ళని వదలని వాళ్ళు మేయర్లను వదులుతారా? ఎందుకంటే శాశ్వతంగా ముష్టి యుద్ధం వేరు, మీరు ముష్టి యుద్ధంతో దయించుకోవాల్సి. ఓకే, ముష్టి యుద్ధం అంటే వేరు, అది వేరే ఉంది, కొట్టుకోవడం. కానీ మనకు ప్రజల్లో చర్చనీయాంశం ముష్టి వాళ్ళ దగ్గర అడుక్కున్న యుద్ధం అని మాత్రం తెలియదు కదా. రైట్. అంచేత ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిద్దాం అన్న నేపథ్యంలో తిలోదకాలు వదిలేస్తేనే ఎస్, అది దాన్ని కూటమి కడతారు. Right. ఎందుకంటే తిలోదకాలు వదిలేద్దాం అన్న నేపథ్యం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిలో 2.0 ఉండదు, 2 ఉండదు, 1 ఉండదు. ఎందుకంటే తిలోదకాలు వదిలే నేపథ్యం అంత కాదు, అవదు కూడా. Yes. అది పుట్టుకతో వచ్చినవి, పుడకలతోనే పోవు. ఎందుకు పోవు అంటే రాజశేఖర రెడ్డి గారి అంశం అది. రాజశేఖర రెడ్డి గారి అంశంలో ఏంటంటే మాట ఇచ్చాడా మడం తెప్పడు. ఏంటని ఇవాళ నీకు ఎలక్షన్స్ సుహృద్భావ వాతావరణంలో ఈ విధంగా ప్రజాస్వామ్యంలో నెలకొల్పడానికి చేయాలంటే నువ్వు భయపడి నామినేషన్ అయిపోతే ఎవరికి కావాలి? రైట్. నిజంగా మమ్మల్ని నామినేషన్ వేయలేదని భయం పెట్టకథలు చెప్పుకుని ఈ తెపేలశానలోడు మరి ఈ పాటి 1, 2 లింగుమని ఎలా గెలగలిగారు? పోనీ ఇప్పుడు మీ గవర్నెన్స్ ఇందాక నాన్న యాదవ్ చెప్పాడు కదా, ఎన్ని అంటే 32 పెడితే 53 పెడితే 32 వాళ్ళు గెలిచారు. 10 పెట్టడానికి దిక్కుద్యమనం లేదు. 10లో తిరువురులో దాన్ని ఏమంటారు కోరం లేదని చెప్పి మూడోసారి మమా అనిపించే జుజుబీ రాజకీయాలు చేస్తుంటే దీని ప్రజాస్వామ్య పరిరక్షణ అంటారా ఏమంటారు మీరే చెప్పండి ఒకసారి. మీరు ఇలాంటి దగ్గర విశ్వసనీయత విలువలు ఉన్నవాడిని తీసుకొచ్చి నక్కకి నాగలోకం కొన్న కంపారిజన్ చెప్పడం అనేసి విశ్వసనీయత ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఎంత కంపేర్ చేస్తే అంటే ఇట్లా ఎన్నికలు ఈ రకంగానే జరుగుతాయనేటటువంటి ఒక సంస్కృతిని తీసుకొచ్చేస్తూ ఉంటే రేపు ఆ విషవృక్షం అనేది రేపు ప్రభుత్వం మారినా కూడా అదే కంటిన్యూ అవుతుందని భయం. అంతే సార్. ఒక మాట చెప్తున్నాను, ఏ మొక్క లేనప్పుడు గంజాయి వృక్షమే మహావృక్షం అంటారు. గంజాయి వృక్షానికి పేరలుగా ఒక వృక్షం తయారైంది అనుకోండి, ఆ వృక్షం మొదట్లో దాని అవుట్కమ్ ఉండదు. మీరు చిన్నప్పుడు మామిడికి ట్యాంక్ వేస్తారు మీ తాత, అది ఎప్పుడు మీ పిల్లలు తినడానికి వేస్తాడు ఆయన, మీరు కూడా తినరు, ఆయన కూడా తినడు. దాని అర్థం ఏంటంటే మనవలు మునిమనవులు తిని వంశాలను పునరుద్ధరించే కార్యక్రమానికి. అందుకే ఇవాళ గుడి బడి అన్న కార్యక్రమం ఎప్పుడైతే ఆయన తెలవలేపాడో, గుళ్ళు చూడండి తిరుమల వెళ్ళకపోయినా ఇక్కడ నేను గర్వంగా సగర్వంగా హైదరాబాద్లో గుడి చూసుకుని రాగలను స్వామివారి సన్నిధి. అలా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ కట్టాడు ఆయనకే తెలుసు. ఆ నోటంటే చెప్పించాడు లెక్కల డబ్బులు వచ్చాయని. ఇవాళ గౌరవ హోంమంత్రి గారు ఆవిడే చెప్పింది లెక్కల డబ్బులు వచ్చాయి అందుకే మీకు అమ్మఒడి ఇస్తున్నాడు అని గర్వంగా చెప్తున్నాడు. ఎక్స్‌చక్కర్‌కి సంపద సృష్టించినటువంటి ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అనుకుందారా ప్రతి దాంట్లో ప్రజల భాగస్వామ్యులు. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఏమి పెట్టాడు? గుడి బడి అన్న దగ్గర బడి పిల్లలకి పట్టెడు అన్నం పెడితే విజన్ 2020 కాదురా బాయ్, 20 ఏళ్ళు వచ్చేసరికల్లా వాడు స్వయం ప్రతిపత్తి వీళ్ళు బికమైన ఎంటర్ప్రెన్యూర్. ఈవెన్ ఆడు వ్యవసాయం చేసినాడు దాంట్లో వినూత్నంగా చేస్తాడు. ఈవెన్ రిక్షా తొక్కిన ఓ స్ట్రాటజికల్ మైండ్తో వర్క్ చేస్తాడు. అలాంటివి ఎవరండి? దెర్ ఆర్ పీపుల్ బోర్న్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ. అలా టార్చ్ బ్యారర్ల గురించి ఆలోచించాలి కానీ ఎవడో వచ్చాడు ఈడో పనికిమాలిన పని చేసాడు కదా, ఇది శాశ్వతంగా మనం కూడా దాన్ని నేర్చుకుని చేయాలంటే నేను మీరు నేర్చుకోవచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిరంతరం ప్రజల కోసం పరితపించే వ్యక్తి చచ్చినా నేర్చుకోండి, ఆలోచించుకోమనండి. నేను రైట్. నాగార్జున యాదవ్ గారు ఎట్లాగో గుర్తు చేశారు కాబట్టి ఈ మద్యం స్కామ్ వైఎస్ఆర్సీపీ మెడకు ఎవరెవరు నాయకులు ఉన్నారో 1 by 1
జగన్కి అత్యంత సన్నిహితులు ఎవరున్నారో వారందరినీ 1 by 1 ఇప్పటికే తీసుకెళ్లిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. కొత్తగా ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో 2022లో సంభవించినటువంటి సహజ మరణాలను కూడా ఈరోజు ఆ సహజ మరణాలు కాదు, ఆ రోజు ఏదో తాగి చనిపోయారు, ఈ కల్తీ మందు తాగి చనిపోయారనే దానిపైన ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఆ రోజు ఏదైతే దుష్ప్రచారం చేశారో దాన్ని నిజం చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. సో రేపో ఎల్లుండో ఇది కూడా వచ్చి మెడకు చుట్టుకునేటటువంటి ప్రమాదం ఉంది. కల్తీ సారా మరణాలని ఎల్లో మీడియా ఆ రోజు దుష్ప్రచారం చేసింది. అదంతా ఎస్, అప్పుడు వాళ్ళ కుట్ర, ఓకే, ప్రచారం చేశారు. మళ్ళీ ఇప్పుడు దానిపైన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం అంటే ఆ చనిపోయిన వాళ్ళందరినీ కూడా తాగుబోతులుగా చిత్రీకరించి, సింపుల్, ఆ ఫ్యామిలీస్ కూడా చెప్తున్నామా, ఏ ఫ్యామిలీస్ అయితే మనుషులు కోల్పోయారో, సహజ మరణాలతో కోల్పోయారో, ఆ సహజ మరణాలకు సంబంధించిన లిస్టు కూడా ఉంది. అంతా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా కల్తీ సారా తాగి చనిపోయారని ఒక దుష్ప్రచారం చేశారు. ఆ ఫ్యామిలీస్కి చెప్తున్నా, ఈరోజు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి మీ కుటుంబ సభ్యులు చనిపోయింది తాగి చనిపోయారని, మీ ఇంట్లో వాళ్ళు తాగుబోతులని, పచ్చి తాగుబోతులని, లేకపోతే పచ్చ తాగుబోతులని మీ ఇంట్లో వాళ్ళను సృష్టించి దాని మీద రాజకీయ లబ్ధి, ఎప్పుడో చనిపోయిన వారి శవాల మీద రాజకీయ లబ్ధి పొందడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. రెండో ప్రయత్నం, నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులను కలిసి అవును మా వాళ్ళు తాగి చనిపోయారని చెబితే, ఎలాగో ఆ సభ్యులు లేరు కాబట్టి మీకు ఎంతో కొంత ముట్ట చెబుతాం, ఇది తీసుకునైనా ఇలా చెప్పండి అని వారిని ప్రేరేపించే అవకాశం ఉంది అనేది స్థానికంగా వినిపిస్తున్నటువంటి మాట. అదే జరిగితే ఇది కూడా కొత్త కేసు మీ మేడకు, మీ పార్టీ మేడకు చుట్టుకునే ప్రమాదం ఏమైనా కనిపిస్తుంది అనుకుంటున్నారా నాగార్జున గారు? సార్, ఒక మరణం సహజ మరణమా లేకపోతే ఏదన్నా వేరే కారణాల వల్ల చనిపోయారా అని నిర్ధారించేది డాక్టర్లా లేదా పోలీసులా? ప్రైమరీగా ఒకటి ఆలోచన చేయండి. ఎవరు ఆలోచన చేయాలి? అది ఎవరు? మీరు నేను ఆలోచిస్తే సరిపోతుందా? ప్రభుత్వం ఆలోచించాలి, పోలీసులు ఆలోచించాలి. కేసులు పెట్టేది వాళ్ళే కదా. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తే టాస్క్ ఫోర్స్ లో ఉండేటువంటి SHOలు, CIలు ఇది సహజ మరణమా కాదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు అనుకుంటే నిజమే, వాళ్ళ చేత ఆపరేషన్లు కూడా చేయించండి. ఎందుకు? అదే జరిగిపోతుంది. అక్కడ ఒక మరణాలు కొన్ని ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దాని మీద అధ్యయనం చేయడానికి కొంతమంది డాక్టర్ల బృందంతో ఒక నివేదిక తయారు చేశారు. ఆ నివేదికలో ఏ విధంగా ఎవరు చనిపోయారు ఏంటి అనే ఉద్దేశంతో దాని మీద జరిగింది. వారు సహజ కారణాలతోనో లేకపోతే వారికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సమస్యలతోనే వారు చనిపోయారు అనేటువంటి ఫీలింగ్ ఉంది. నిజమేనండి, నిజమే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ఈ మద్యం తాగే వారు చనిపోయారు అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే 2019 నుంచి 2024 మధ్యలో దాదాపుగా 10 కోట్లు 12 కోట్ల కేసులు అమ్ముడై ఉంటారు. ఇక్కడ రాష్ట్రంలో మద్యం తాగిన వాళ్ళందరూ చనిపోవాలి కదా, అది మంచిది కాకపోతే. దాంతోపాటు అనుమతులు మంజూరు చేసింది ఎవరు? అనుమతి మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫెసాయి కార్డు నుంచి అందరూ దానికి పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి అది అంటగట్టాలనేటువంటి ఆరోపణ జరిగితే అట్లా ఉండిద్ది. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మద్యం తాగి చనిపోయినటువంటి వాటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించారని మేము కేసు పెట్టాల్సిందే కదా. బాలెండ్ రెస్టారెంట్ లో కొంతమంది చనిపోయారు, కల్తీ మద్యం తాగి చనిపోయారు. ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అడిగేటువంటి పరిస్థితి ఉండాలి కదా. సార్, ఈ 10 నెలలు 11 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో పూర్తిగా జల్లెడ పట్టింది సార్. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఏదైనా దేంట్లో అయినా తప్పు చేస్తే దొరుకుతారనేటువంటి కార్యక్రమం ఏమైనా ఉండిద్దామని జల్లెడ పెడితే అసలు ఏం కనపడలే వాళ్ళకి. మా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఏదైనా దొరుకుతుందేమో అనేటువంటి ఆలోచన ఏదో చేస్తే ఏం కనపడలేదు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక కొంతమంది తప్పుడు మార్గాల్లో ఉండేటువంటి కొంతమంది యొక్క తప్పుడు సమాచారం వల్ల ఒక మద్యం అనేటువంటిది ఒక కేసు పెట్టుకున్నారు. ఈ రోజు కూడా ఆ రిమాండ్ సంబంధించినటువంటి ACB కోర్టులో మేము కూడా వెళ్ళాం. మాకు సంబంధించినటువంటి ధనంజయ రెడ్డి గారు వారందరూ కూడా వెళ్తే, OSD కృష్ణమోహన్ రెడ్డి గారు మేము కూడా వెళ్ళాం. వాడికి చాలా క్లియర్ గా మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పండి, మీరు మిమ్మల్ని వదిలేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పండి, మిమ్మల్ని అప్రూవర్ గా మారేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పండి అనేటువంటి పరిస్థితే ఉంది. కానీ అక్కడ ఇదిగో ఇది జరిగింది, ఎట్లా వెళ్ళింది, ఏది పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారికి టార్గెట్ గా, జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంగా ఇదంతా జరిగేటువంటి కార్యక్రమమే జరుగుతుంది. కానీ
ఈ అన్ని వర్కౌట్ పాయింట్ అవుతాయి చెప్పండి అనేది సార్. నేను అనుకోవట్లేదు. ఆ రైట్, ఒక రిమైండ్ పాయింట్ రిపోర్ట్ లో చెప్పండి. ఇవన్నీ చూసిన తర్వాత ఒక పాయింట్ చెప్పండి. ఎన్నికలకు ముందు అనేక దుష్ప్రచారాలు జరిగాయి. ఏది ఆర్థికంగా కానీ, లేకపోతే భూములు కొట్టేస్తారని కానీ, అప్పుల విషయంలో కానీ, ఇట్లా అందులో ఇది కూడా ఒకటి. ఏది ఇప్పుడు మద్యం స్కామ్ నడుస్తోంది కదా, ఇది కూడా ఒకటి. అప్పుడు ఒక స్క్రిప్ట్ని ప్రజలకు వినిపించారు. ఆ స్క్రిప్ట్ని నిజం చేసేటటువంటి ఒక ప్రక్రియ. అంటే ఏ అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చారు అంటే ప్రజలను నమ్మించి ఆ అబద్ధాన్ని మళ్ళీ నిజం చేసేలా, ఇదిగో ఆ రోజు చెప్పాం కదా, ఈ క్యారెక్టర్ని అరెస్ట్ చేసుకుంటూ నెక్స్ట్ 5 years కూడా ఒక రూట్ క్లియర్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. జంగారెడ్డి కూడా అలాంటిదే. ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు, ఇప్పుడు దాన్ని నిజమని నమ్మించేటటువంటి ఇంకొక ప్రయత్నం చేస్తున్నారు. చాలా ప్రమాదకరం ఇది మీకు. ఆ గెలుపు వరకు, ఎన్నికల వరకే దాన్ని వాడుకొని అబద్ధాలు ప్రచారం చేసి వదిలేస్తే ఓకే. ఆ తరువాత ప్రతి దాన్ని నిజం చేసుకుంటూ పోతున్నారు. ఇది నిజమని ప్రజలను నమ్మించేలా ప్రతి క్యారెక్టర్ని తీసుకొస్తున్నారు బయటికి. ఇది చాలా ప్రమాదకరం మీకు. నిజమే సార్. సరే సార్, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములు కొట్టేస్తారని పెట్టారు. ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళే అమలు చేయబోతున్నారు కదా. అవును, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని గారు చెప్పారు కదా, పేరు కొంచెం మారుస్తున్నారు కదా. 2 అంత మారుస్తున్నారు కదా దాంట్లో పేరు. సరే సార్, అది చెప్తున్నాను. ఋషికొండ దగ్గర ఉన్నటువంటి భవనాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సొంతానికి కట్టుకుని అన్నారు కదా. మరి ఋషికొండ భవనాలకు సంబంధించి ఏదేదో క్రైమ్ జరిగింది అన్నారు, దాని మీద ఒకటి కూడా లేదు కదా. అనుమతులన్నీ ఉన్నాయి అన్నారు కదా, అనుమతులు లేకుండా విచ్చలవిడిగా చేసి అన్నారు కదా. 10 నెలలు అయింది. 10 నెలలు అయింది. ఇప్పటికీ వారు ఏం చేశారు? 10 నెలలు అయింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మీద 10 నెలల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఈ రోజు ఏం జరిగింది? ఈ రోజు చూడండి, చంద్రయ్య యాదవ్ అనేటువంటి ఒక ఆయన తెలుగుదేశం పార్టీ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ వాళ్ళే చంపేశారని అన్నారు. అమర్నాథ్ గౌడ్ అనే వాళ్ళకి అదే చంపేశారన్నారు. లేకపోతే అక్కడ డాక్టర్ సుధాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఈ రోజు 10 నెలలు అయింది కదా, దాని మీద వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలేంది? సో ఏదో విధంగా మభ్యపెట్టి చేసి అదే రకాలైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి కార్యక్రమం చేస్తారు కదా. మేమేదో అనవసరంగా ఎక్కువగా అప్పులు తీసుకొచ్చామన్నారు. ఈ రోజు వారే అప్పులు చేస్తున్నారు. ఏం చేశారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్నో విమర్శలు చేశారు, నిరంతరం చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి మీరు ముందుకు తీసుకెళ్తున్నారు కదా. మద్యంలో స్కామే ఉంటే, మద్యం పాలసీ వల్ల అవినీతి జరిగేటువంటి ఆస్కారం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత జూన్ 4 నుండి అక్టోబర్ 16 దాకా అదే మద్యం పాలసీ ద్వారా జరిగింది కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిస్టిలరీలో అయితే మద్యం తయారు జరిగింది కదా. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ డిస్టిలరీలో అయితే మద్యం బ్రాండ్లు తయారయ్యాయో అయ్యే డిస్టిలరీలో ఇదే ఈ రోజు కూడా మద్యం తయారవుతుంది కదా. మరి ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పు అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా చేసింది తప్పే అవుతుంది కదా. కాబట్టి ఇటువంటి కళ్ళబొల్లి కబుర్లు ఎన్ని చెప్పినా కూడా వీటన్నిటికీ వద్దు సార్. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టుకుంటారా, నాగార్జున యాదవ్ మీద కేసులు పెట్టుకుంటారా? మీరు పెట్టుకోండి, మీకు పూర్తి అధికారాలు ఉన్నాయి. మేము అడుగుతుంది ఏంది? అయ్యా, తల్లికి వందనం ఎప్పుడు ఇస్తున్నారు? అయ్యా, ఆడవాళ్ళకు ఉచిత ప్రయాణం ఎప్పుడు ఇస్తున్నారు? ఆడవాళ్ళకు 18,000 రూపాయలు ఎప్పుడు ఇస్తున్నారు? నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తున్నారు? సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తున్నారు? దీని గురించి సమాధానం చెప్పరు. అమ్మఒడి ఎప్పుడు ఇస్తారు అని అంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశాం. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారంటే కొడాలి నాని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఎప్పుడు ఇది వాళ్ళ మీద వీళ్ళని వేధించి వారిని ఇబ్బందులకు గురి చేసి దాని ద్వారా మానసికంగా మీరు ఆనందపడి నందిగం సురేష్ గారిని 2వ రిమాండ్కి పంపిస్తే ఇదే మీరు సాధించినటువంటి ఘన విజయాలని సంకలు గుద్దుకోవడం ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని, మా శ్రేణుల్ని, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీకు అధికారం వచ్చింది. మీరు ఇచ్చిన హామీలను అమలు చేసి గౌరవంగా కాళ్ళు ఎగరేసుకొని ఇదిగో మాకు ఇచ్చిన హామీలు అమలు చేశామని హాయిగా నవ్వుతూ ప్రశాంతంగా ఉండాలి. కానీ ఈ రోజు మా శ్రేణులందరినీ ఇబ్బంది పెట్టి మమ్మల్ని జైలుకు పంపించి మానసికంగా, శారీరకంగా మీరు విపరీతమైనటువంటి ఆనందానికి గురవుతుంటే సైకో అని అంటున్నారు కదా, అది ఎవరికి వర్తించింది? నందిగం సురేష్ గారి గురించి మాట్లాడారు కదా, ఆయన ఎవరి మీద దాడి చేశారట. ఆయన తీవ్ర గాయాలతో మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారట. ఆయన ఇంటి మీద దాడి చేశారు, వాళ్ళ కేసు పెట్టా తీసుకోలేదు. తీవ్ర గాయాలతో ఒక అతను హాస్పిటల్లో చూడండి, తీవ్ర గాయాలు ఎలా ఉన్నాయో. ఈనాడులో వచ్చింది ఇదేమి. ఇక్కడ చూడండి, తీవ్ర గాయాలతో మనిషి ఎలా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు చూడండి. రాదు, ఇది తీవ్ర గాయాలు. ఇలాంటి కేసులు పెడుతున్నారు. రైట్, మీరు చెప్పండి సార్, ఏంటి రైట్? ఆ కేసులు చూస్తున్నా, తీవ్ర గాయాలు ఎలా ఉన్నాయి చూస్తున్నాం కదా. కూర్చోన్నారు బెడ్ మీద. రైట్, కన్క్లూడ్ చేద్దాం సార్.
మాట చెప్తాను. నందిగం సురేష్ గారు భార్య మా వదిన బేబీ వదిన ఒక మాట చెప్పింది. సరే ఆ స్థాయిలో మేము చెప్పకపోయినా ఈ రోజు ఎవరైతే మమ్మల్ని కులం తక్కువని, ఎవరైతే మాకు అధికారం లేదని మా మీద ఇటువంటి చర్యలు పూనుకున్నారో రేపొద్దున మీరు పాతాళంలో దాక్కున్న లేపుకొచ్చి దీనికి సమాధానం చెప్తానింది మా బేబీ వదిన. రైట్, కరెక్ట్. కాబట్టి Yes. సమయం సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు 2.0లో ఎలా ఉంటారు ఏముంటారంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు Yes. 100% పీపుల్స్ సీఎం గానే ఉంటారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు వేరే విధంగా లా అండ్ ఆర్డర్ ని ఇబ్బందులు పెడతా Yes, please, ఉంటారని నేను please. అనుకోవట్లేదు. ఆయన Right. పీపుల్స్ సీఎం గానే ఉంటారు. Correct. కానీ 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 ఈ భవిష్యత్తులో కేసులు ఏంటి? రెవెన్యూ మళ్ళీ కొత్తగా డిపార్ట్మెంట్ జంగారెడ్డి మాత్రమే కాదు సార్, ఆ. రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదే కాదు సార్, రివెంజ్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు, రివెంజ్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి Right. ఆ డిపార్ట్మెంట్ చట్టం తన పని తను చేసుకునేటువంటి కార్యక్రమం సమయం. వచ్చే జగన్ 2.0 రైట్, దాంట్లో ప్రశాంతంగా ఉంటుంది. రైట్. మీరు ఒక 10 seconds. 60,000 జనాభాలో 16 మంది చనిపోవడం సర్వసాధారణం. అది జంగారెడ్డిగూడెం. కానీ ఆ సర్వసాధారణం కూడా అసాధారణం చేస్తే ఇవాళ గుంటూరు హాస్పిటల్లో చూడండి, తీవ్ర గాయాలన్నప్పుడు మంచం మీద కూర్చున్న వాడిని ఫస్ట్ టైం చూస్తున్నాము, మంచం మీద పడుకొని కూడా ఫోటో ఇవ్వలేనప్పుడు. అందుకే సార్ మీకు పచ్చళ్ళలో మీరు మిరపకాయ పచ్చడి ఉందనుకోండి సార్, ఎర్ర రంగు నూనె బయటికి తేలుతుంది. జర్నలిజం నేర్చుకున్నాడు ఏంటంటే కలంలో ఇంకు నింపుకొని రాస్తాడు. కానీ వీడు ఏం చేస్తాడంటే ఎర్ర ఇంకుతో రాయవలసిన వార్తల కింద ఆ ఎర్ర నూనె రాసుకుని జిడ్డు వార్తలు రాసేలాగా ఉంటుంది. Right. అంచేత బుర్ర తక్కువతనానికి అది నిదర్శనం. రైట్, థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు, నాగార్జున యాదవ్ గారు థ్యాంక్ యూ సార్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి.